నేను నిన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. అదేంటంటే నిమ్మ ఉప్పుతోటి రాగి చెంబుని కడిగిందండి ఒక ఆవిడ. మనం ఈరోజు ప్రాక్టికల్ చేద్దాం ఇంట్లో. మరి నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కిరాణా షాప్లో అయితే ఇదిగోండి నిమ్మ ఉప్పు అంటండి 5 రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చాను. స్టవ్ మీద అయితే వాటర్ పెట్టాను. మరియా నీళ్ళల్లో ఆ నిమ్మ ఉప్పును వేసి రాగి చెంబుని క్లీన్ చేసింది. చూద్దాం, ఈరోజు నేను కూడా ట్రై చేస్తున్నాను, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి నిమ్మ ఉప్పు 5 రూపీస్ ఈ ప్యాకెట్. 2 ప్యాకెట్స్ తెచ్చానండి. ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసి చూద్దాం. 5 రూపాయల ప్యాకెట్ అండి ఇది. చూద్దాం, ఇందులో వేస్తున్నాను. నిజమేనండి, క్లీన్ అయింది బాగా. రాగి చెంబు బాగా నీట్గా అయితే అయింది. కొంచెం నిమ్మ ఉప్పు ఇంకా కొద్దిగా వేసుకోవాలండి. ఇంకా కొంచెం వేసుకుంటే ఇంకా చక్కగా బాగా క్లీన్ అవుతుంది. చూడండి ఒకసారి, ఆవిడ చెప్పిన ప్రాసెస్లోనే నేను కూడా వేసి చూశాను. బాగా క్లీన్ అయింది. కలర్ అయితే చేంజ్ అయిందండి. అలాగే ఉదయము ఈ గిన్నె అయితే మాడిపోయిందండి. ఈ మాడిపోయిన గిన్నెలో కూడా నేను నిమ్మ ఉప్పు కలిపినటువంటి వాటర్ పోసుకున్నానండి. మాడిపోయినవి కూడా చక్కగా క్లీన్ అయిపోయిందండి. ఈ నిమ్మ ఉప్పు వేసినటువంటి వాటర్ తోటి ఈ మాడిపోయిన గిన్నెలు కూడా క్లీన్ అయినాయి. ఎందుకంటే రాగి చెంబు కూడా క్లీన్ అయింది. ఈ రెండు కాకుండా పట్టీలు కూడా వేసి చూద్దామని చెప్పేసి ఆ నీళ్ళల్లో పట్టీలు వేసానండి. అయితే నిమ్మ ఉప్పు సరిపోలేదు, అందుకని పట్టీలు అంత క్లీన్ అయినట్టు కనిపించలేదు. నేను ఇంకొక నిమ్మ ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చి ఇంకొక వీడియో చేసి మీకు షార్ట్ వీడియో పెడతానండి ఫ్రెండ్స్. మరి నేను యూట్యూబ్లో చూసినటువంటి వీడియో అయితే నిజమేనండి, ఆవిడ చేసిన వీడియో కరెక్టే. నేను చేసి చూశానండి ఈరోజు ప్రాక్టికల్గా. అన్నీ వదిలాయి. ఈ పట్టీలు అయితే కొంచెం వదలలేదు. ఇంకొక ప్యాకెట్ తీసుకొచ్చి నేను మళ్ళీ నీట్గా చేస్తానండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.